హాయ్ అండి. నేను మైసూర్ పాకు చేద్దామని ట్రై చేశాను. ఎన్నోసార్లు ఫెయిల్ అయింది. అలాగే ఈసారి కూడా ఫెయిల్ అయింది. ఏంటో తెలియదు. నాకు మైసూర్ పాకు కుదరడం లేదు. ఇంకొకసారి ట్రై చేసి మళ్ళీ చేసుకొస్తాను మీ ముందుకి. ముందుగా దీనికి 1 కప్పు బేసన్ శనగపిండికి 2 కప్పుల షుగరు, అలాగే 2 కప్పుల ఆయిల్ కానీ, 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనె కానీ పడుతుంది. నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, 2 కప్పుల ఆయిల్ తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ రాసి పెట్టాను. ఇలా షుగర్లో కొన్ని వాటర్ మిక్స్ చేసి పాకం వచ్చేలాగా, తీగ పాకం వచ్చేలాగా చేసి దాంట్లో శనగపిండిని ముందు జల్లించి పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మెల్లగా కలుపుతూ మొత్తం మిక్స్ అయ్యాక పక్కన వేడిగా ఉన్న నెయ్యి కానీ నూనె కానీ వేస్తూ కలుపుతూ ఉండాలి. అంతే, ఎంతో సింపుల్. మరి ఎందుకో నాకు కుదరడం లేదు. ఎన్నిసార్లు చేసినా ఓకే, ఫెయిల్ అయింది, బట్ టేస్ట్ గుడ్. పిల్లలు ఎంజాయ్ చేశారు. ఇలా పాకంలాగా వస్తుంది, నురుగులాగా వస్తుంది, కానీ మరి ఎందుకో ఫెయిల్ అవుతుంది. చూడాలి. మీకు ఏమన్నా ఐడియా ఉంటే నాకు చెప్పండి కామెంట్స్ ద్వారా. ఇలా మెల్లమెల్లగా ఆయిల్ పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం బాగా కలిపాక నేను పోయాల్సిందేమో. తర్వాత వెంటనే మిక్స్ చేసి ఆయిల్ పైకి వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. నేను బై మిస్టేక్ తొందరగా పాత్రలో పోసేసాను. తర్వాత మళ్ళీ వేడి చేసి మళ్ళీ దగ్గరకు వచ్చాక, ఆయిల్ పైకి వచ్చాక అప్పుడు బిల్లలుగా చేశాను. అది నా మిస్టేక్ అనుకుంటున్నాను. మీకు తెలిస్తే మీరు చెప్పండి మిస్టేక్ ఏంటో. ఇలా కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి వచ్చినట్టే అనిపించింది నాకు మాత్రం, కానీ చూడండి, ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపిస్తేనే తీసాను. మళ్ళీ ఎందుకు మిస్టేక్ అయిందో అర్థం కావట్లేదు, బట్ టేస్ట్ గుడ్. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకసారి ట్రై చేయండి మైసూర్ పాకు. బట్ నాకు అనిపించింది ఆ 2 గిన్నెలనే ఎన్నో రోజులు మనం కర్రీస్ చేసుకోవచ్చు అని. ఫెయిల్ అయ్యాక తర్వాత నేను మళ్ళీ వేడి చేసి దగ్గరకు వచ్చాక ఇలా బౌల్లో మౌల్డ్ చేసుకొని బిల్లలుగా కట్ చేస్తే ఇలా వచ్చిందండి. ఇది ఒక డిఫరెంట్ మైసూర్ పాక్ లాగా వచ్చింది. దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని చల్లారాక ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకు అప్పుడప్పుడు స్నాక్స్ రూపంలో ఇవ్వచ్చు, ఏదన్నా తినాలనిపించినప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.